టీడీపీ మూకల దాడిలో మృతి చెందిన సాల్మన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో సాల్మన్ హత్యకు గురయ్యాడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సాల్మన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నేతల దాడిలో మృతి చెందిన సాల్మన్ అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాసు మహేష్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, సాల్మన్ బంధువులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంత్యక్రియలకు వెళ్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యం నశించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దాదాపు 2 గంటల పాటు అడ్డుకున్న పోలీసులు ఎట్టకేలకు పిన్నెల్లి వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అనుమతించారు. పోలీసుల పహారా మధ్య పిన్నెల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలు ముగిశాయి. సాల్మన్ పాడె మోశారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సాల్మన్ కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో సాల్మన్ హత్యకు గురైన దారుణాన్ని ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ జగన్కు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు వైఎస్ జగన్. దళిత కార్యకర్త సాల్మన్ను పచ్చమూకలు పొట్టన పెట్టుకున్నాయనన్నారు. సాల్మన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు పరిపాటిగా మారాయన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ ఘటనలో బాధ్యులను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరూ ఆందోళన చెందొద్దని, పార్టీ నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు వైఎస్ జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ హత్య ఘటనపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. సాల్మన్కి మేమందరం పోయి ఇంకా మళ్ళీ చూసుకునేది ఉండదు కదా, కనీసం అతనికి అందరం కలిసి తలా గుప్పడి మట్టేసి, సోదరా ఏం చేస్తాం, టైం బాగాలేదు, తప్పకుండా నీ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదుకుంటుంది, కుటుంబాన్ని ఆదుకుంటాను, ఇమీడియట్ గా కాస్త ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఒక వారం 10 రోజులు అది కూడా చేస్తాం. అంతేకాదు రేపు అవసరమైతే ప్రభుత్వం వచ్చినాక సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ఉంటుంది. దీని మీద ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హస్తం ఎంత ఉంది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. పాశవికంగా రాడ్లతో కొట్టి సాల్మన్ను హత్య చేశారని, నిరసనగా రేపు జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. చంద్రబాబు వైఖరిని ప్రజల ముందు ఎండగడతామన్నారు సుధాకర్ బాబు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు పలికే స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు, ఆయనకి మద్దతు పలికే నారా లోకేష్ ఏదంటే అదే తైతక్కలాడే వానికి మద్దతు పలికే చంద్రబాబు నాయుడు, ఈ సమూహం అంతా కలిసి వాళ్ల యొక్క భావాజలాన్ని, దళిత వ్యతిరేక భావాజలాన్ని ఈ రోజున మందా సాల్మన్ అనే ఓ పేదవాడైన దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడను, ఓ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి పేదవాడైన నాయకుడిని అత్యంత పాశవికంగా రాడ్లతో కొట్టి చంపివేశారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్నారు సీఎం రేవంత్. గత పాలకులు నిరుద్యోగులను పట్టించుకోలేదని, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకోలేదని మండిపడ్డారు. గ్రూప్ 1 నియామకాలు కూడా చేపట్టలేదన్నారు. తాము వచ్చాకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు తిరుగుతూ కన్నీరు పెడుతున్న చెన్నూరు అనే కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని వారు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చెన్నూరు ప్రగతి శూన్యమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ నాయకులు. పేర్లు ఊర్లు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ ఆత్మగౌరవ పోరాట ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు అనుమతించకపోతే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటామన్నారు. సికింద్రాబాద్ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ ర్యాలీకి ఇంటికొకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు తలసాని. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా గాంధీ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనకి ఏకైక మార్గం గాంధీ మార్గంలో ముందుకెళ్లడమే. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు. ఈ మట్టితోని, ఈ భూమితోని ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంటికొకళ్ళ చొప్పున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో మంత్రి వాకటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వార్డుల్లోకి వెళ్లిన మంత్రిని అక్కడి మహిళలు నిలదీశారు. తమ వైపు 2 ఏళ్ల నుంచి చూడలేదని, తమ కాలనీల్లో సమస్యలను పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో మంత్రి వాకటి శ్రీహరి మహిళలకు నచ్చజెప్పారు. కాలనీల్లో 1 నెలలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపుల విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను హెచ్చరించింది సుప్రీం ధర్మాసనం. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని, ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని, 2 వారాల్లో వారిపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అయితే మిగిలిన 3 ఎమ్మెల్యేల విచారణకు మరో 4 వారాల సమయం కోరారు స్పీకర్. 2 వారాల్లో కేసులో పురోగతి కనిపిస్తే 4 వారాల సమయం ఇస్తామని తెలిపింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ను వెంటనే పూర్తి చేయాలని సిట్ను ఆదేశించింది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని, కేసులో ఇంకా ఏం మిగిలిందని ప్రశ్నించింది. ఇప్పటికే 2 వారాల కస్టడీకి అనుమతించామన్న సుప్రీం ధర్మాసనం ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. మరోసారి ప్రభాకర్ రావును పిలిచి విచారణ చేయొచ్చు అని సూచించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా వేసిన సుప్రీం తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ పొడిగించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ఫ్యామిలీ 30 ఏళ్ల పాలన, తన 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని వెల్లడించారు. ఎక్కడైనా సరే తాను చర్చకు సిద్ధమని డేట్ ఫిక్స్ చేయమన్నారు పెద్దారెడ్డి. ప్రతిసారి పౌరుషం అని మాట్లాడతాడు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి, డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. అనంతపురంలో నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన కేసులో 3 టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతపురం సర్వీస్ రోడ్లో ఉన్న నంబూరి వైన్ షాపునకు ఈ నెల 13న నిప్పంటించి తగలబెట్టడం కలకలం రేపింది. తన వైన్ షాపునకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిప్పు పెట్టించాడని మద్యం దుకాణం యజమాని నంబూరి వెంకటరమణ ఆరోపించారు. తనకు దక్కని మద్యం షాపును ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి 20 లక్షలు కట్టాలని ఫోన్లో బండబూతులు తిడుతూ బెదిరించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపాడు.
తన షాపునకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ 3 టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కూటమి పాలనలో దండుపాళ్యం సినిమా తరహాలో అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఠా భూ కబ్జాలు వసూలు చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల సహకారంతో టీడీపీ మాఫియా రెచ్చిపోతోందన్నారు. అవినీతి సొమ్ములో చంద్రబాబు లోకేష్కు వాటా వెళ్లడం వల్లే దగ్గుపాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు అనంత వెంకట్రామిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది. కూడా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి అరాచక శక్తులందరినీ కూడా, మరి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా 6 డజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు చేశారు. డిసెంబర్ నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు జరిగాయని ఫిర్యాదులో తెలిపారు. అనసూయ ఫిర్యాదుతో 42 మందిపై కేసు నమోదైంది. బొజ్జ సంధ్యారాణి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ భాష, రజనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయారు. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. 3.72 కోట్లు కొట్టేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి 15 మందిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 63.19 లక్షల నగదు, కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కార్, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఎంతో ప్రాముఖ్యత గల ప్రబల తీర్థం కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో కన్నుల పండుగగా సాగింది. 11 గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు చేరుకున్నాయి. పంట పొలాల మధ్యలో నుంచి వచ్చే గంగల కర్రు ప్రభ అందరినీ ఆకట్టుకుంది. చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రభలను దర్శించుకునేందుకు తరలివచ్చారు. జగ్గన్న తోటలో సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ జిల్లా కొత్తపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. మద్యం మత్తులో కోడి పందాల బరుల వద్ద ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా కోడి పందాలు, గుండాట నిర్వహిస్తున్నా, అందులో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో దేవతల ఊరేగింపు మాటున అసభ్య ప్రదర్శనలు నిర్వహించారు. పండుగ ముసుగులో హిజ్రాలతో అశ్లీల, అసభ్య నృత్యాలు చేయించారు. వెంకటాచలం మండలం అనికేపల్లిలో మహాలక్ష్మమ్మ ఊరేగింపు కార్యక్రమంలో ఈ అశ్లీల నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుమతితోనే ఈ వ్యవహారం నడిపించినట్లుగా తెలుస్తోంది. పవిత్ర ఉత్సవాల మాటున అపవిత్ర కార్యక్రమాలకు పూనుకున్నారు టీడీపీ నేతలు. సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కూటమి నేతల ఆధ్వర్యంలో రికార్డింగ్ డాన్సులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. బహిరంగంగా అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డింగ్ డాన్స్లపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. రికార్డింగ్ డాన్స్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోనూ యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి. ఏకంగా జనసేన పార్టీ నేతలే వీటిని ప్రోత్సహిస్తున్నారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మట్టం గ్రామంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించాడు. రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్న మహిళల దుస్తులు విప్పమంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. కూటమి నాయకులే అశ్లీల నృత్యాలను ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అనుచరుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాల సంప్రదాయాన్ని కడపగడ్డపై పరిచయం చేశారంటూ కూటమి నాయకులపై ధ్వజమెత్తారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల పేరుతో జూదాలు నిర్వహించడం వినోదమా, వినాశనమా అని ఆయన ప్రశ్నించారు. ఏపీని గోవాగా మార్చేశారని, క్యాసినో, అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్సులు నిర్వహించారని మండిపడ్డారు. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు రాచమల్లు.
ముఖ్యమంత్రి గారు చూస్తే అది వినోదమే తప్ప జూదం కాదు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఈ 3 రోజులు జరిగినది కోడి పందాలు అనే పేరుతో, లేకుంటే సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలు వినోదమా, వినాశనమా? అది ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలా. మంగతై, రమ్మి, గుండాట ఇవి చాలవని చెప్పి గోవా నుంచి అమ్మాయిలు పిలిపించినారు. దాదాపు ఈ 3 రోజుల్లో 1000 నుంచి 1500 కోట్ల రూపాయల జూదం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నారు విశాఖకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఉత్తరాఖండ్ కేదార్ కంఠ పర్వత శిఖరంపై వైఎస్ఆర్సీపీ బ్యానర్ ఎగరవేశారు. ఐటీ వింగ్ అధ్యక్షుడు మెరువ గణేష్ ఆధ్వర్యంలో 12,500 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరంపై బ్యానర్ను ఎగరేశారు. -12 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ పర్యటన చేపట్టారు. వైఎస్ జగన్ పై ఉన్న అభిమానంతో బ్యానర్ను పర్వత శిఖరంపై ఎగరవేసినట్టు గణేష్ తెలిపారు. ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగుస్తూ ఉండడంతో వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 600 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మహేందర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి పెద్దపల్లిలో తన పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మహేందర్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే మహేందర్ను ఆసుపత్రికి తరలించారు. నిషేధిత చైనా మాంజాను పూర్తిగా నిర్మూలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి వెల్లడించారు. చైనా మాంజా ఢిల్లీ నుంచి వచ్చినట్టు తమ ఎంక్వైరీలో తేలిందన్నారు. స్పెషల్ డ్రైవ్లో మొత్తం 162 చైనా మాంజా బాబిన్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు వెల్లడించారు డీసీపీ. రోడ్డుపై వెడుతుంటే ఎవరికైనా ఏదైనా జరిగితే చూసి కూడా మనకు ఎందుకులే అని అనుకుంటున్న రోజులివి. అలాంటిది పతంగి దారానికి చిక్కుకుని విలవిల్లాడుతున్న కొంగను రక్షించాడు ఓ బాలుడు. మానవత్వాన్ని చాటి చెప్పే ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది. అడవి పందుల వేటగాళ్ల ఉచ్చుకు ఆవు బలైంది. నోట్లో మందుగుండు పేలి ఆవు మృతి చెందింది. ఈ అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా జనకంపేట గ్రామ శివార్లో చోటు చేసుకుంది. అడవి పందుల కోసం వేటగాళ్లు తవుడులో పేలుడు పదార్థాలు అమర్చారు. అయితే అక్కడున్న ఆహారాన్ని ఆవు తినే క్రమంలో నోట్లోనే మందుగుండు పేలింది. మృతి చెందిన ఆవు దూపల్లి గ్రామానికి చెందిన కారే సాయికుమార్దిగా గుర్తించారు. మందుగుండు పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలను వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ బావుటా ఎగరేసింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి బీఎంసీతో పాటు మహారాష్ట్రలో మిగతా 28 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా సింహ భాగాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా అందులో మహాయుతి కూటమి 112కి పైగా వార్డుల్లో గెలుపొందింది. అలాగే యూబీఎస్, ఎంఎన్ఎస్, ఎన్సీపీ, ఎస్పీ కూటమి 77 వార్డులు దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ 13 వార్డుల్లో ముందంజలో నిలిచింది. మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమికి ఘన విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ మహారాష్ట్ర అని ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధికి, ప్రజాపాలనను ప్రజలు మెచ్చుకుని మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం అందించారని ఆయన అభివర్ణించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న మధ్యాహ్నం నామినేషన్లు స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 19న సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సాయంత్రం 6:30కు బరిలో ఉన్న అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ఇక జనవరి 20న మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడి అధికారికంగా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో పైలట్ మేనల్లుడికి విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో జారీ చేసిన సమన్లను పైలట్ల సమాఖ్య ఖండించిన వ్యవహారంపై ఏఏఐబీ అధికారులు స్పందించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు విషయంలో తాము చట్టప్రకారంగానే వ్యవహరించామని ఏఏఐబీ అధికారులు సమర్థించుకున్నారు. ప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి అన్ని విషయాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. అందుకు ఎవరినైనా విచారించే అధికారం తమకు ఉందన్నారు. ఇవి వేధింపుల కిందకు రావని ఏఏఐబీ అధికారులు స్పష్టం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మొహల్ చౌక్సీ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ అధికారులు కీలక విషయం వెల్లడించారు. ఈ మనీ లాండరింగ్ కేసులో మొహల్ చౌక్సీ కుమారుడు రోహన్ చౌక్సీకి కూడా సంబంధం ఉన్నట్టు తెలిచారు. మొహల్ చౌక్సీ డైరెక్టర్గా ఉన్న లస్టర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రోహన్ చౌక్సీకి 99.99% వాటా ఉందని, ఈ కంపెనీ నిధులను వారు విదేశాలకు మళ్లించడానికి ఉపయోగించుకున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. గుజరాత్ సముద్ర తీరంలో పాక్ బోటు కలకలం రేపింది. మత్స్యకారుల వేషంలో ఓ పడవలో 9 మంది పాక్ దేశీయులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. రాత్రి భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో నిఘాలో ఉంది. ఇదే సమయంలో అకస్మాత్తుగా రాడార్ అనుమానాస్పద కదలికలను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో భారత జలాల్లో ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతోంది. దీన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ బోటును వెంటాడి పట్టుకున్నారు. అందులో ఉన్న 9 మంది పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సంకెళ్లతో బంధించి గుజరాత్ పోర్టుకు తరలించారు. వాళ్ళు పాక్ మత్స్యకారులా లేక ఉగ్రవాదులా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్లెట్ జిల్లాలోని గోవైన్ ఘాట్లో హిందూ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుబెట్టారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి కుటుంబంతో పాటు సమీపంలోని మైనారిటీ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు కలిగాయి. దుండగులు ఇంటికి నిప్పుబెట్టిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఉపాధ్యాయుడి కుటుంబం ఆ ఇంటి నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బంది పడింది. చివరకు వారు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా ముచాడో. వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ను అందజేసినట్లుగా ఆమె తెలిపారు. తమ దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తుగా ఈ పురస్కారం ఇచ్చినట్లుగా తెలిపారు. ఆమె తాను చేసిన సేవలకే మచాడో నోబెల్ బహుమతి ఇచ్చారని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై వారు చర్చించుకున్నారు. ఇరాన్తో మధ్యవర్తిత్వానికి అవసరమైతే తాము సాయం చేస్తామని నెతన్యాహుకు పుతిన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇరాన్లో శాంతి భద్రతలను తిరిగి నెలకొల్పడానికి కావలసిన దౌత్య ప్రయత్నాలు కూడా చేస్తామని హామీ ఇచ్చారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. విక్టోరియాలోని పలు ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకుపోయాయి. ఇళ్లను వరద ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ఉధృతికి ఏకంగా కార్లే కొట్టుకుపోయాయి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 83,570 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 25,694 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 90.86గా ఉంది.
ఇటు బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం రేటు 380 రూపాయలు పడిపోయింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు 1,43,620 వద్దకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాలు బంగారం తులంపై 350 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల రేటు 1,31,650 రూపాయల వద్దకు తగ్గింది. అయితే వెండి రేటు మాత్రం మళ్లీ పెరిగింది. ఇవాళ కిలో వెండి రేటు 3,000 రూపాయలు పెరగడంతో 3,10,000 వద్దకు ఎగబాకింది.